వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లపాలెం వరద ముంపు బాధితులకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి కందుల దుర్గేష్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో గతంలో ఎర్రకాలువ బారిన పడిన వరద ముంపు ప్రాంత ప్రజలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కష్టం వచ్చినా కష్టంలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని, దానిలో భాగంగానే నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపు బాధితులకు మొదటి విడతలో 174 మందికి, రెండవ విడతలో 220 మందికి, మొత్తం 394 మంది వరద ముంపు బాధితులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవడంతో పాటు ముంపునకు గురైన రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, తాళ్లపాలెం గ్రామ సర్పంచ్ ఎర్ర రామకృష్ణ, నిడదవోలు మండల జనసేన అధ్యక్షుడు పోలిరెడ్డి వెంకటరత్నం, నిడదవోలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెలగన సూర్యరావు, తాళ్లపాలెం జనసేన గ్రామ ప్రెసిడెంట్ సెంగులూరి సతీష్, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ నిడదవోలు పట్టణ అధ్యక్షుడు నీలం రామారావు, నిడదవోలు తహసీల్దార్ నాయక్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వరద బాధితుల ఆర్థిక సహాయం అందజేయడానికి తాళ్లపాలెం గ్రామం చేసిన నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభ అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గారు ఎలా సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మన గ్రామంలో 174 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. మిగిలిన లిస్ట్ ఇక్కడ 220 అండి. వాళ్ళందరికీ కూడా 3,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరు తీసుకున్న వాళ్ళు ఎక్నాలజ్మెంట్ వాళ్ళ సంతకాలు పెట్టేసి, అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తాళ్లపాలెం గ్రామంలో ఏదైతే మొన్న ఎర్రకాలువ ముంపునకు గురై మరి చాలా గ్రామంలోకి వచ్చి అందరూ కూడా ఇబ్బంది పడటం, అలాగే రైతాంగం ఇబ్బంది పడటం అన్నీ జరిగింది. గ్రామ ప్రజలు కూడా అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. దాని మీద మరి మన ప్రభుత్వం, అలాగే మన శ్రీ కందుల దుర్గేష్ గారు, మన మంత్రివర్యులు, ఆయన ఆధ్వర్యంలో అధికారులు, మన తహసీల్దార్ గారు వీళ్ళంతా కార్యక్రమాన్ని తీసుకుని మరి అందరికీ న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశం మీద ముందుగా ప్రైమరీ దీని కింద ఎన్యూమరేషను 174 మందిని ఆ వేళ ముందుగా బాగా మునిగిపోయినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అయింది. తర్వాత మళ్ళీ కొంత డీటెయిల్డ్గా చేసి మళ్ళీ ఒక మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మళ్ళీ చేసి గ్రామంలో అందరూ మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా ఉండాలి అని 220 మందికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇల్లు ఇదైందో, అలాంటి ఇబ్బందులు వచ్చినాయో, కష్టపడ్డారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి చేయడం జరిగింది. చాలా సంతోషం. వచ్చినప్పుడు నేనున్నాను అని చెప్పి ఆదుకునేటువంటి వాళ్ళే నిజమైన మిత్రులు. ఇవాళ అలాగా రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి ముందుకు వచ్చేటువంటి ప్రభుత్వమే మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరిద్దరికీ పైనుంచి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉండి ఎక్కడ ఏ కష్టం వచ్చినా కష్టాన్ని తీర్చడానికి చేస్తున్న కృషి ఇవాళ 3 నెలల్లోనే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాల్ని మరిపించి మంచి ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట కేవలం 100 రోజుల్లోనే నిరూపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మీరందరూ చూశారు, ఆ రోజున ఎర్రకాలువ పొంగి ఇక్కడ మనకి ఊళ్ళకు ఊళ్ళు నీళ్లలో నిండిపోయి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పక్కనేమో కొన్ని గ్రామాలు పంట చేలు నష్టపోతే, ఇక్కడ ఈ గ్రామంలో అయితే పూర్తిగా మోకాళ్ళ లోతు పై వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రామం అంతా మునిగిపోయింది. మేమందరం వచ్చాం, నేను వచ్చాను, శేషారావు గారు వచ్చారు, ఇంకా బయటించి మనం
అచ్చెన్నాయుడు గారిని, అనితి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, వారందరినీ కూడా తీసుకొచ్చాం. అందరూ కలిసి చూసాం. చూసినప్పుడు ఇక్కడ పూర్తిగా మునిగిపోయినటువంటి ఈ గ్రామం కొన్నాళ్ళ పాటు మీ ఎవరికి కూడా వండుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి, ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి లేనటువంటిది, ఎక్కడికన్నా ముందుకి బయటికి రావాలంటే పడవల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కళ్ళారా మేము చూసాం. చూసి వీలున్నంత వరకు మీకు సహకారం అందించడానికి ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఆ రోజు వెంటనే మీరు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా కొంత ధనం ఇవ్వాలనేటువంటి మాట, దాంతోపాటు మీ మళ్ళీ మామూలు జీవితాల్లోకి మీరు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి 170 ఎక్కువ మంది ఉన్నారు నష్టపోయినటువంటి వాళ్ళు అనేటువంటి మాట ఓ పక్కన రామకృష్ణ గారు కానీ మరో పక్కన సతీష్ కానీ నాకు నిరంతరం చెప్తానే ఉన్నారు. చెప్పినప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ 174తో సరిపోవడం లేదండి, ఇంకా పెంచాలి, మళ్ళీ ఎన్యూమరేట్ చేయాలనేటువంటి మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ చేసి ఇవాళ ఇదిగో మళ్ళీ మనకి 220 మందిని ఎంపిక చేసి మొత్తం 174 ఈ 220 394 మందికి మనం ఒక గ్రామంలో ఇంచుమించుగా అందరినీ కవర్ చేస్తూ అందరికీ సహకారం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ఈ ప్రభుత్వం వెంటనే స్పందించేటువంటి తీరు. అదేవిధంగా నిన్నగాక మొన్న మనకి ఇదే నిడదవోలు నియోజకవర్గంలో ఒక 7 మంది ఎవరైతే జీడిపిక్కల వ్యాపారంలో ఉండేటువంటి రైతు కూలీలు లాంటి వారు ఉన్నారో వారందరూ కూడా జంగారెడ్డిగూడెం దగ్గర వెళుతూ ఆ ట్రాక్టర్ పక్కన బోల్తా పడిపోతే ఆ ట్రాక్టర్ మీద ఉన్నటువంటి ఆ జీడిపిక్కల బస్తాల వాళ్ళ మీద పడిపోయి 7 చనిపోతే వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇంకా ఏ మాత్రం ఆలోచించకుండా ఇవాళ మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగితే, తెల్లవారుజామున ఇన్సిడెంట్ జరిగితే సాయంత్రానికల్లా చెక్కులు డైరెక్ట్ గా 5 లక్షల రూపాయలు చెప్పిన చెక్కులు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి వస్తుంది. అందులో ఒకరికి ఆ రోజు ఇద్దామని చెక్కు తీసుకొస్తే లేరు, వారు ఎక్కడో భీమవరం దగ్గర ఉన్నారంటే ఇవాళ ఇక్కడికి వస్తున్నామని తెలిసి మనం ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా వచ్చారా అంటే ఉన్నారండి ఊర్లో ఉన్నారన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక 5 లక్షల చెక్కు కూడా వాళ్ళకు కూడా ఇచ్చి రావడం జరిగింది. ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే ఇది స్పందించే ప్రభుత్వం, మీకు తోడుగా ఉండేటువంటి ప్రభుత్వం, మీ కష్టాల్లో మీకు బాసటగా నిలబడేటువంటి ప్రభుత్వం. మీ సుఖాలని మీరు ఆనందించగలరు, కష్టాలని పక్కవాడు ఎవరైనా వచ్చి మీకు భరోసా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ భరోసా ఇవ్వటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక గ్రామంలో ఇవాళ చూసుకుంటే మనకి 2420 మంది జనాభా ఉన్నటువంటి గ్రామంలో రమారని మనం ఒక్కొక్క కుటుంబానికి అంటే 394 కుటుంబాలకి ఈ 3000 రూపాయల చొప్పున మనం ఇస్తున్నా ఉంటే అందరూ కవర్ అవుతున్నట్టుగానే నేను భావిస్తున్నాను. పేద వర్గాల వారందరూ కూడా కవర్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఈ డబ్బుతోటి మీరు మళ్ళీ మీ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వీలుగా, మీ నిత్యావసరాలను తీర్చుకోవడానికి వీలుగా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ, 20 రోజుల పాటు ఆయన ఆ బస్సులోనే ఆ కలెక్టర్ ఆఫీస్లో పడుకుని అక్కడ పేద ప్రజలందరికీ మళ్ళీ వాళ్ళు సామాన్యమైన జీవితంలోకి వచ్చే వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళ అవసరాలను చూసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దానికి స్పందించే విధంగా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 6 కోట్ల రూపాయలు ఇవాళ వందలాది వేలాది కోట్లు సంపాదించుకునేటువంటి అనేక మంది సినిమా హీరోలు కానీ ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ 1-2 కోట్లు ఇస్తే ఈయన దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా, అన్యాక్రాంతంగా సంపాదించిన డబ్బు లేకపోయినా సినిమాలో వచ్చే డబ్బును కొద్ది కొద్దిగా కూడబెట్టి 6 కోట్ల రూపాయలు ఇవాళ ఆ వరదలకి డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అలాగే వాళ్ళు స్పందించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము కూడా మంత్రులుగా మేమందరూ కూడా, నేను కూడా విజయవాడలో 10 రోజుల పాటు అక్కడే ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం స్పందించేటువంటి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా నేను కానీ శేషారావు గారు కానీ మేము కలిసిమెలిసి ఏ కార్యక్రమం అయినా చేసి నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇవాళ ఇంతమందికి ఇవ్వడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు, ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు వెంటనే ఎప్పుడైతే పంట చేలు మునిగిపోయాయో ఆ రోజే చెప్పాం మేము, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, మామూలుగా సీడ్ సబ్సిడీ ఇస్తే
1000-1500 వస్తుంది, అలాగే ఇదైతే 6000 వస్తుంది, ఇది ఇవ్వండి అని చెప్పి మేము కోరటం, ముఖ్యమంత్రి గారిని కోరటం, వారు వెంటనే స్పందించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా, ఇవన్నీ మనం ఖజానాలో డబ్బుండి కాదు, మన దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం దగ్గర మొత్తం గడిచిన ప్రభుత్వం ప్రతి పైసా నొల్లుకుని వెళ్ళిపోయారు, మొత్తం తినేశారు. వివిధ పథకాలకు ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బును కూడా సొంత అవసరాలకు ఉపయోగించేసుకున్నారు. చివరికి ప్రభుత్వం దిగిపోయి మనకి ప్రభుత్వం వచ్చేటప్పటికి చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితిని ఖజానాలో పెట్టినటువంటి నేపథ్యం ఉండగా, ధైర్య సాహసాలకు మారుపేరుగా ఉండి మంచి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనుక చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇచ్చే విషయం కానివ్వండి, ఇవాళ ఈ ఒక్క గ్రామంలోనే నేను చూస్తా ఉన్నాను 381 పెన్షన్లు ఈ గ్రామంలో ఇస్తా ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా వికలాంగ పెన్షన్లు, ఇదే విధంగా ఇతరత్ర పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు, ఇవన్నీ కలిపితే ఈ ఒక్క గ్రామంలోనే 381 ఇస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇంతమందికి 394 కుటుంబాల వరకు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేయడానికి మనసు ఉండాలి, మనసుతోటి పరిపాలించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బండారు రమణ, బగుల్శెట్టి కృష్ణ,